ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అయితే ఈ లింగాకారమే భవిష్యత్తులో స్థూల శరీరానికి కూడా కారణమవుతూ ఉన్నది. కాబట్టి మనుషుడైనటువంటి వాడు స్వప్నములో తనను తాను ఏ విధంగా తలుచుకుంటాడు అంటే బాటసారిగానే తలుచుకుంటాడు. అలాగే జీవుడు తనను నేను జీవుణ్ణి అనుకోడు, ఈ శరీరంగానే భావించుకుంటాడు. చిత్తము ఏ ఏ విషయాల యొక్క ఆకారం దాలుస్తూ ఉంటుందో, ఏ ఏ విషయాలను చింతిస్తూ ఉంటుందో, జీవుడు కూడా అట్టివే అయినటువంటి ఉపాధులను ధరిస్తూ ఉంటాడు. పర్వతం బయట ఉండి కూడా అద్దంలో కనబడినట్లుగానే సర్వములో కూడా సర్వము నడిచి సర్వమునందు కూడా సంచరిస్తూ ఉన్న ఈ ఆత్మ జ్యోతిర్మయ లింగ రూపంతో అహం అనేటువంటి అంటే నేను అనేటువంటి అభిమానాన్ని పొంది అలరారుచూ ఉంటుంది. అంతేకాదు ఎలాగా అంటే నూతిలో పడినటువంటి వాడు బయటకు రాలేనట్లుగానే అది ఈ దేహాభిమానం చేత శరీరాన్ని నేను అనుకొని దేహము కంటే భిన్నముగా తనను భావించదు. అంటే దేహాభిమానాన్ని వదలలేకుండా ఉంటుంది అని తెలియజేస్తూ, మరి స్వప్నాన్ని దర్శించేటప్పుడు అంతేకాదు సంకల్పించేటప్పుడు ఈ శరీరాన్నే జరుగుతూ ఉన్నట్లుగానే జీవుడు స్ఫులింగ రూప ఉపాధి యందు అహంకారంతో కూడి అంటే నేను అనేటువంటి దేహాభిమానంతో కూడి దాని యందు ఉన్నవానిగా భావించుకుంటాడు. అలా భావించుకోవడం వల్ల కల్పనతో నిండిపోయినటువంటి దేహాన్ని వాడు అనుభవిస్తూనే ఉంటాడు. అంటే అదే సత్యమని భావిస్తూ ఉంటాడు. తదే తద్బుద్ధి చిత్తాది జ్ఞాన సత్తాది రూపకం జీవాకాశ స్వతస్తత్ర తారకాకాశకోశగం. ఈ జీవబుద్ధి చిత్తము సత్తలతో కూడి స్వయంగానే జ్యోతిరాకాశ మధ్యమున అనగా లింగ శరీరములో వెలయుచూ ఉన్నది. ఈ జీవబుద్ధి ఈ శరీరమే నేను అని భావించేటువంటి ఏ జీవత్వం అయితే ఉంటుందో అది చిత్తము సత్తలతో కూడి దాని యొక్క ఆలోచన అదే సత్యమనేటువంటి భావనతోటి స్వయంగా అది జ్యోతిరాకాశ మధ్యమున ఉన్నప్పటికీ కూడా అది లింగ శరీరములో అంటే సూక్ష్మదేహంలో అలరారుచూ ఉంటుంది. ప్రేక్షేహమితి భావేన ద్రష్టుం ప్రసరతీవకే తతోరంధ్రద్వయైనైవ భావి బాహ్యాభిధం పునః. నేను చూడాలి అని అనుకున్నప్పుడు మాత్రమే అని ఎప్పుడైతే భావం ఉదయించిందో, నేను చూడాలి ఏదైనా ఒక విషయాన్నో ఒక వస్తువునో చూడాలి అని భావం ఎప్పుడైతే స్ఫురిస్తుందో అప్పుడు మాత్రమే భవిష్యత్తు బాహ్య దృశ్యాన్ని అంటే చూడబోయేటువంటి విషయాన్ని గురించి వాడు కన్నుల ద్వారా తన యొక్క దృష్టిని ప్రసరింపజేసి చూస్తాడు. కానీ చూచేవాడెవడు? జీవి. ఏన పశ్యత్ తన్మేత్ర యుగం నామ్నా భవిష్యతి ఏన స్పృశతి సా వై త్వగ్గచ్చృణోతి శృతిస్తు సా ఏన జిఘ్రతి తద్ఘ్రాణం సా స్వమాత్మని పశ్యతి తత్తస్య స్వదనం పశ్చాత్ రసనాత్ చోళ్ళశిష్యతి. దేని వలన చూస్తాము? ఒక వస్తువును మనం చూడాలి అంటే దేని వల్ల చూస్తాము? కంటి ద్వారా. దానినే అదే నయనము అంటే ఇక్కడ జ్ఞానేంద్రియాలను గురించి వివరిస్తూ ఉన్నారు. దేని వలన స్పృశిస్తామో అంటే దేని వల్ల మనకి స్పర్శ తెలుస్తుందో అదే త్వక్కు అంటే చర్మము. మరి దేని వలన విందుమో ఏదైనా ఒక విషయాన్ని ఒక శబ్దాన్ని గ్రహించాలి అంటే అదే చెవి. వాసన చూచేటువంటిది ఏమిటి? ఘ్రాణము అంటే ముక్కు. చవి చూచేటువంటిది అంటే రుచి తెలుసుకునేటువంటిది, రసాన్ని గుర్తించేటువంటిది నాలుక
అని చెప్పబడుతూ ఉన్నది. అంతే చెబుతూ స్పందతే యత్స యద్వా తద్వాయుశ్చేష్ట కర్మేంద్రియ వ్రజం రూపాలోక మనస్కారా జాతమిత్యపి భావయేత్. దేని వలన మరి ప్రయత్నము కర్మేంద్రియాలు వికసించుచూ ఉన్నవో, అంటే కర్మేంద్రియాలు దేని సత్తా మాత్రము చేత అవి కదులుతూ ఉన్నవో, దాని యొక్క చలనములు అనేటువంటివి కొనసాగుతూ ఉన్నవో, ఏది స్పందిస్తూ ఉన్నదో దానినే వాయువు అంటారు. ఈ వాయువు తత్వము ద్వారానే ఇవన్నీ కూడా స్పందిస్తూ ఉంటాయి. ఈ వాయువే బాహ్య విజ్ఞానమును అంతర్విజ్ఞానము కూడా కలిగించేటువంటిది ఈ వాయువే అని శ్రీ వశిష్ఠదేవులు తెలియజేస్తూ ఆతివాహిక దేహాత్మ తిష్టత్యంబరం మంబరే ఏవముచ్యూనతం తస్మిన్ భావయత్తే జసఃకణే అసత్యాం సత్య సంకాశం బ్రహ్మాస్తే జీవ శబ్దవత్ ఇత్తం సజీవ శబ్దార్థః కలనా కులతాం గతః. ఈ విధంగా అంటే ఇట్లు ఆతివాహిక దేహియగు బ్రహ్మయే సూక్ష్మ శరీరధారి అయినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమే స్థూలాకారాన్ని ధరించడం వల్ల అక్కడ మనకి స్థూలంగా దర్శనం అనేటువంటిది లభిస్తుంది. ఈయనయే లింగ శరీరము మొదలైన స్థూల విషయాల మధ్య ఆకాశం వలె మరి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఏ విధంగా స్థూలానికి సూక్ష్మానికి కూడా మధ్యలో అసత్యమై ఉన్నప్పటికీ కూడా ఇది సత్యమేలాగా నిజములాగానే మిథ్యయే అయినప్పటికీ కూడా సత్యములాగానే తోచు కల్పననే ఆశ్రయించి బ్రహ్మ అనేటువంటి పదార్థము జీవ శబ్దార్థ బోధకముకు జీవత్వాన్ని గ్రహించి ఉన్నాడు. ఏ విధంగా జీవ శబ్ద అర్థ బోధకమైనటువంటిది ఆ అయినటువంటి జీవత్వాన్ని మళ్ళీ శరీర ధారణ అనేటువంటిది శరీరాన్ని గ్రహించాడు. ఆతివాహిక దేహాత్మ చిత్త దేహాంబర కృతి స్వకల్పనాంత ఆకార మండం సంస్థం ప్రపశ్యతి. ఆతివాహిక దేహ్యకు ఈ పరమాత్మ అంటే స్థూలమైనటువంటి శరీరం లేనటువంటి వాడు, సూక్ష్మమైనటువంటి దేహ అంటే లింగరూపి అయినటువంటి ఈ పరమాత్మ స్థూల దేహావరణం నుండి ఏ స్థూలమైతే పంచవింశత తత్వాలు ఏవైతే ఉన్నవో, ఏ విధంగా అంతరేంద్రియాలు, పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, పంచతన్మాత్రలు, మరి కర్మేంద్రియాలు, వీటన్నింటికి మూలమైనటువంటి పంచభూతాలు 5, ఈ 31 తత్వాలతో కూడి ఈ 25 తత్వాలతోటి మరి మహాకాశము 31 తత్వాలతో కూడుకొని వచ్చినటువంటి ఈ స్థూల దేహ ఆవరణం నుండి కూడా తన యొక్క స్వబుద్ధి కల్పన చేత ఎప్పుడైతే స్థూలమైనటువంటి దేహం ఉన్నదో అంతరేంద్రియాలు అనేవి దాని యందే నిక్షిప్తమై ఉంటాయి. అప్పుడు అంతరేంద్రియాల్లో భాగమైనటువంటి ఏ బుద్ధి అయితే ఉంటుందో దాని ద్వారా కల్పించబడినటువంటి బ్రహ్మాండాన్ని చూస్తూ ఉంటాడు ఈ స్థూల దేహ ఆవరణ నుండి అని తెలియజేస్తూ కశ్చిత్ జలగతం వేత్తి కశ్చిత్ సమ్రాట్ స్వరూపిణం భావి బ్రహ్మాండ కలనం పశ్యత్యనుభవిత్యపి. ఒకానొక జీవి జగత్తును అంటే ఇక్కడ ఒక్కొక్క శరీరాన్ని ధరించినటువంటి వాని యొక్క వివిధ రకాలైనటువంటి విచారణ దృష్టిని బట్టి ఏ విధంగా ఒకానొక జీవి జగత్తుని అనుభవిస్తూ ఉంటుంది, జగత్తును చూస్తూ ఉంటుంది. మరొక జీవి సామ్రాట్ రూపాన్ని చూస్తూ ఉంటుంది, సామ్రాట్ అయి సామ్రాజ్యాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఇంకొక జీవి భావి బ్రహ్మాండమును రాబోయేటువంటి బ్రహ్మాండాన్ని గాంచుచూ చూచుచూ అనుభవిస్తూ ఉంటారు అని తెలియజేస్తూ ఆత్మగర్భగృహం చిత్తాధ్యదా సంకల్పమాత్మనః దేశకాల క్రియా ద్రవ్య కల్పనా వేదనం సతత్ భావయచ్చబ్ద నిర్మాత శబ్దైర్బధ్నాతి కల్పితైః ఆతివాహిక దేహో సావిద్య సత్య జగద్భ్రమే. జీవునికి నిజమైనటువంటి గర్భగృహం ఏంటి అంటే చిత్తమే. ఆ చిత్తము నుండియే తను కల్పనలు అనేటువంటివి సాగిస్తాడు. ఆ కల్పనాన్ని అనుసరించినట్టుగా ఏది స్వకల్పన, ఆ కల్పనానుసారంగానే కాలాన్ని, కార్యాన్ని, కల్పనను అనేటువంటి వస్తుతని అటువంటి ద్రవ్యాలను అనుభవిస్తూ ఉంటాడు.
ఆ శబ్దాలనే మరి ఏ శబ్దాలైతే ఉన్నవో వాటికి బద్ధుడొగుతూ ఉంటాడు. వస్తుతః ఇది స్వప్న కల్పన వలననే, అది నిజానికి యథార్థమా అంటే కాదు. స్వప్నానుభవం మాదిరే ఇది అసత్తే అగడం వల్ల ఇది ఎప్పటికీ సత్యం కాదు అని చెబుతూ, ఇది అసత్తు అంటే సత్తు కానటువంటిది, సత్యము కానటువంటిది కాబట్టి అత్యంత అలీకము, ఇది ఎప్పటికీ కూడా అది అబద్ధమైనదే అని చెబుతూ, అసత్య ఏవ కచితి స్వప్నే స్వోఢయనం యదా ఇత్యనుత్పన్న ఏవాసౌ స్వయంభూః స్వయముత్థితః ఆతివాహిక దేహాత్మ ప్రభురాజ్య ప్రజాపతి ఏతస్మిన్నపి సంపన్నే బ్రహ్మాండాకారిణి భ్రమే. అందువలననే ఇది ఎప్పటికీ అసత్తే అయి ఉండడం వల్ల ఇది ఎప్పటికీ కూడా అబద్ధమైనది. అందువలననే దీనిని అసలు ఉత్పన్నమైనది అంటారా అంటే అనుత్పన్నమైనది, దీనికి అసలు ఉత్పత్తే లేదు అని చెబుతూ, వాస్తవానికి ఇది యథార్థముగా విచారించినప్పుడు ఉత్పత్తి లేకపోయినప్పటికీ కూడా విశ్వరూపుడును ఆది ప్రభువును అగు స్వయంభువు ఏ విధంగా దీనికి ఉత్పన్నము లేకపోయినా ఇది మూలము నుండి చూసినప్పుడు ఏమవుతుంది, విశ్వరూపము సర్వము కూడా విశ్వమంతా తన రూపముగానే ఉంటుంది. ఆది ప్రభువు మూలమైనటువంటి ప్రభుత్వం అధికారి అధిష్టానం ఏదైతే ఉన్నదో అయినటువంటి స్వయంభువు అని తెలియజేస్తూ ఇట్లు ఉత్పన్నుడవు అగుచున్నాడని వచింపవచ్చు. ఏ విధంగా విశ్వరూపిణిగా ఆది ప్రభువుగా అసత్తులా కనబడుతూ ఉన్నప్పటికీ సత్యము కాకపోయినా సర్వానికి కూడా అధిష్టానమై ఉన్నటువంటి ఏ పరబ్రహ్మ తత్వమైతే ఉన్నదో బ్రహ్మాకారముగా ఏదైతే ఉన్నదో అది ఉత్పన్నమే అగుచున్నాడు అని, ఉత్పన్నము కాకపోయినా ఉత్పన్నం అవుతున్నది అని చెప్పవచ్చు అని. బ్రహ్మాండాకారమైన ఈ భ్రమయందు మరి భ్రమ అనేటువంటిది ఎంతవరకు ఉన్నది, ఒక పరిమితి ఉన్నదా లేదు. ఏ విధంగా ఎంతవరకు బ్రహ్మాండం ఉన్నదో ఎంతవరకు తెలివి వ్యాపించిందో అంతవరకు కూడా మరి ఈ భ్రమ అనేటువంటిది ఉన్నది. ఈ భ్రమయందు ఆతివాహిక దేహ స్వరూపియగు భ్రమలో ఏముంటుంది అంటే సూక్ష్మ శరీరమైనటువంటి ఆ యొక్క దేహస్వరూపి లింగదేహాన్ని ధరించినటువంటి ఆది ప్రభువు ప్రజాపతి గాక మరొకటి లేనే లేదు. అక్కడ అది కూడా ఏంటి, కల్పన మాత్రమే అని చెబుతూ అసలు ఇన్ని చెప్పడానికి కారణం ఏంటి అంటే నకించిదపి సంపన్నం, అసలు ఇక్కడ ఏమీ ఉత్పన్నం కాలేదు. నచజాతం, ఇక్కడ ఏమీ లేదు, ఏమీ పుట్టలేదు, అసలు ఏమీ ఉత్పన్నం కాలేదు. నా దృశ్యతే, ఏమీ కనబడడం లేదు. తద్బ్రహ్మాకాశమాకాశమేవ స్థితమనంతకం అంటే ఇక్కడ ఏమున్నది అంటే అనంతమైనటువంటి ఆకాశము. ఆకాశము అంటేనే ఏమీ లేనిది, ఆ ఏమీ లేని దానికేంటి అనంతము, ఆది అంతములు లేనటువంటిది అనంతము. ఏమీ లేనటువంటిది కూడా అనంతమైనటువంటి లాగానే ఉండి అదే బ్రహ్మాకాశమే అయ్యున్నది. అంటే పరబ్రహ్మ వస్తువు కూడా సర్వము తానే అయ్యుండి మరి వస్తు రూపకంగా తాను ఏమీ కాకుండా సర్వవ్యాపకమై సర్వస్వరూపమై ఉన్నది అని తెలియజేస్తూ, సంకల్ప నగరాకార మేతత్ సదపి నైవసత్ అనిర్మిత మరాగం చ ఏతద్వై చిత్రమూర్తితం. ఇది సత్త వలనే గ్రహించబడుచు ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా మనం ఇంత చూసినప్పుడు ఇది ఏ విధంగా ఉంటుంది, లేనిదే అయినా కూడా ఉన్నదానిలాగానే గ్రహిస్తాం. అది ఉన్నదానిలాగానే ఊనుకున్నట్లుగానే ఉంటుంది. అయినప్పటికీ ఏ విధంగా స్వప్న దృష్ట నగరం లాగానే అలీకము. మనం స్వప్నంలో అనేక నగరాలను చూస్తాం, దానిని అనుభవిస్తాం, అక్కడ తిరుగాడుతాం. అదే స్వప్నము అనే దాని నుండి మెలకువలోకి వచ్చినప్పుడు స్వప్నము స్వప్నానుభవము మొత్తము అబద్ధమైనట్లుగానే ఇది ఎప్పటికీ అసత్తే అని చెబుతూ, ఇది ఎట్టి ద్రవ్యము వలన కూడా వనర్పబడకుండా, దేని వలన దీనికి అనుసరించటానికి ఏ వస్తువు లేదు,
దేనిని కూడా పొందలేకుండా ఉన్నది. రంజితము కాకుండాను ఏమాత్రము ఇక్కడ ఆనందం అనేది లేదు. అత్యాశ్చర్యము కలిగిస్తూ ప్రకాశిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నట్లు ఆనందం అనుభవిస్తున్నట్లు లేదా దుఃఖం అనుభవిస్తున్నట్లు అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లు ఆ ఉన్నదేదో దాన్ని చేసేటువంటి దానికోసం అది సత్యమైనట్లుగా అలరారుతూ ఉన్నది అని చెబుతూ, ఆకృతం చానుభూతం చ న సత్యం సత్యవత్సితం మహాకల్పే విముక్తత్వాద్ బ్రహ్మాది నామ సంశయం స్మృతిర్న ప్రాక్తనీ కాచిత్ కారణం వా స్వయంభువః ఏన యాదృక్ స్వయంభూః స్యాత్యా దృక్తజ్జమిదం స్మృతం. అంటే ఈ అలీక దృశ్యము ఏదైతే లేకుండా ఉన్నదో, అబద్ధమైనటువంటి దృశ్యం ఉన్నదో అది ఎవరైనా సృష్టించారా అంటే ఎవ్వరూ సృష్టించలా. ఎవ్వరూ సృష్టించకపోయినా ఎవ్వరూ అనుభవించకపోయినా అది సత్యములాగానే ప్రతీయమానమై అలరారుచూ ఉంటుంది. ఎలాగా అంటే మహాప్రళయ సమయమున బ్రహ్మాదుల్లైమగుట అనేటువంటిది నిశ్చయం. అక్కడ అయినప్పుడు వారి సృష్టిని గురించి వేరుగా చెప్పాలా అంటే చెప్పడానికి వేరే ఏం చెప్పనవసరం లేదు. అలాగే సృష్టికర్త ఎటువంటి వాడగునో జగత్తు కూడా అటువంటిదే. ఎందుకు? లేని జగత్తును సృష్టించినటువంటి వాడు లేనివాడై, ఉన్నటువంటి సృష్టికర్త సృష్టించినటువంటి వస్తువు ఉన్నదే. కాబట్టి ఇక్కడ ఈ జగత్తు అనేటువంటిది ఏంటి? అలీకమే, లేనిదే. మరి దీనిని సృజించిన వాడు అలీకమే, లేనివాడే. అంటే సర్వము కూడా మహాప్రళయ సమయంలో బ్రహ్మాదులు కూడా మరి లయమైనట్లుగానే అది నిశ్చయమైన విషయమే కదా. అందువలన వారి సృష్టిని గురించి వేరుగా చెప్పనవసరం లేదు. సృష్టికర్త ఎటువంటి వాడో జగత్తు కూడా అటువంటిదే. సృష్టికర్త సత్యమైతే జగత్తు కూడా సత్యమే అని తెలియజేస్తూ, స్వప్న దర్శనము సంకల్పము ఈ శరీరమునే జరుగుతున్నట్లుగా జీవుడు స్ఫులింగ రూపోపాధి యందు నేను అనేటువంటి అహంకారంతో కూడుకొని దాని యందు ఉన్నవానినిగా భావించుకొని కల్పనామయ దేహాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఈ జీవబుద్ధి చిత్తము సత్తలతో కూడి స్వయంగానే జ్యోతి ఆకాశము అంటే ఏ వెలుగు మరి ఏమీ లేనటువంటి ఖాళీ ఆకాశ మధ్యమున అనగా లింగ శరీరముతో వెలయుచూనే ఉన్నది. నేను చూడాలి అని భావించినప్పుడు మాత్రమే, ఆ భావం ఉదయించినప్పుడు మాత్రమే భవిష్యత్ బాహ్య దృశ్యాన్ని చూడటానికి నేత్రాలు నుండి దృష్టి అనేటువంటిది ప్రసరించబడుతుంది. దేని వలన చూస్తామో అది నయనం కన్ను, దేని వలన స్పృశిస్తామో అది చర్మము, దేని వలన వింటామో అది చెవి, వాసన చూచేటువంటిది ముక్కు, మరి రుచి కాంచేటువంటిది రుచి చూచేటువంటిది నాలుక అని చెబుతూ దాని వలన ప్రయత్నము కర్మేంద్రియాలు కూడా మరి ప్రకాశిస్తూ ఉన్నవో దేని యొక్క స్పందనతో ఇవన్నీ కూడా జరుగుచున్నవో దానిని వాయువు అంటారు. ఈ వాయువే బాహ్య విజ్ఞానము అంతర్గతమైనటువంటి విజ్ఞానాన్ని కూడా కలిగిస్తూ ఉన్నది. ఈ విధంగా ఆతివాహిక దేహియగు బ్రహ్మయే అంటే స్థూలత్వము లేనటువంటి ఏ బ్రహ్మ అయితే ఉన్నాడో ఆ బ్రహ్మ పదార్థమే స్థూలాకారాన్ని ధరించడం వల్ల స్థూల దర్శనం అనేటువంటిది లభిస్తూ ఉన్నది. మళ్ళీ ఈయనయే లింగ శరీరము మొదలైన స్థూల విషయాల మధ్య కూడా ఆకాశములాగానే అంటే ఏమీ లేకుండానే స్థూల సూక్ష్మముల మధ్య ఏమీ లేకుండానే ప్రకాశిస్తూ ఉన్నాడు. అసత్యమైనప్పటికీ కూడా సత్యములాగా తోచేటువంటి కల్పనను ఆశ్రయించుకొని బ్రహ్మ జీవ శబ్దార్థ బోధకమైనటువంటి జీవత్వాన్ని గ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆతివాహిక దేహియగు ఆ పరమాత్మ స్థూల దేహావరణం నుండి తన యొక్క స్వంతదైనటువంటి స్వబుద్ధి కల్పితమైనటువంటి బ్రహ్మాండమున గాంచుచూ ఉన్నాడు. ఒకానొక జీవి జగత్తుని, మరొక జీవి సామ్రాట్ స్వరూపాన్ని, ఇంకొక జీవి భావి బ్రహ్మాండాన్ని గాంచుచూ ఉన్నారు, అనుభవించుచూ ఉన్నారు. జీవుడు
దివ్యమైనటువంటి గృహమేది జీవునికి అంటే చిత్తమే. ఆ చిత్తము నుండే తన యొక్క కల్పనను అనుసరించి కాలాన్ని, కార్యాన్ని, కల్పన అనేటువంటి ద్రవ్యాలతో అనుభవిస్తూ ఉన్నాడు. మరి ఆయా శబ్దాల చేత వాడు బద్ధుడు, బంధింపబడుతూ ఉన్నాడు. నిజానికి ఇది స్వప్న కల్పనమే. అంటే కలలో అనుభవించినటువంటి దాని మాదిరే ఇది అసత్తయ్యే ఉండడం వల్ల ఇదంతా కూడా ఎప్పటికీ అసత్యమే. అందువలననే దీనిని అనుత్పన్నము అంటారు. అంటే ఇది ఎప్పటికీ ఉత్పన్నం కాలేదు అని. వాస్తవానికి ఉత్పత్తి లేకపోయినప్పటికీ విశ్వరూపుడును ఆది ప్రభువును అగు స్వయంభువు ఇట్లు ఉత్పన్నుడగుచూ ఉన్నాడని వచింపవచ్చును. ఏ విధంగా అంటే అక్కడ ఉత్పన్నం కాకపోయినా కూడా మరి విశ్వరూపుడైనటువంటి వాడు ఆది ప్రభువైనటువంటి ఏ పరబ్రహ్మ వస్తువు స్వయంభువు అయితే ఉన్నదో అక్కడ ఉత్పన్నము లేకపోయినా ఈ విధంగా ఉత్పన్నమగుచున్నాడు అని చెప్పవచ్చు. ఏ విధంగా అంటే బ్రహ్మాండాకారమైనటువంటి ఈ భ్రమయందు, భ్రమ అనేటువంటిది విశ్వం ఎంతవరకు ఉన్నదో భ్రమ కూడా అంతవరకు ఉన్నది. ఆ భ్రమయందు మరి ఏ సూక్ష్మ శరీరి అయినటువంటి దేహ స్వరూపి అయినటువంటి ఆది ప్రభువు ప్రజాపతి కాక మరొకటి ఏదైనా ఉన్నదా అంటే ఇంకొకటి లేదు. ఎందుకు అంటే నువ్వు భ్రమతో చెప్పినా, వస్తుతత్వంగా చెప్పినా మరి అలీకమైన విషయమే కాని, ఇక్కడ అబద్ధ స్వరూపమే కాని సత్యమైనటువంటిది పరబ్రహ్మ వస్తువు తప్ప అంతకంటే భిన్నమైనటువంటి జగత్తు, విశ్వము, అలీక దేహము, స్థూల దేహము, సూక్ష్మదేహము ఇవన్నీ కూడా కల్పనానుసారంగా కల్పించబడినవే కాని ఇవన్నీ కూడా అసత్స్వరూపాలే అని చెబుతూ నీవు ఈ బ్రహ్మాండమైనంత భ్రమచు చేత మరి సూక్ష్మదేహమైనటువంటి సూక్ష్మ స్వరూపి అయినటువంటి ఏ ఆది ప్రభువు, ఏ స్వయంభువు అని చెప్పుకున్నామో ఆ ప్రజాపతి తప్ప మరొకటి లేనే లేదు. అంటే ఇక్కడ ఏది ఉత్పన్నమే కాలేదు, ఏమీ లేదు. ఏ విధంగా అంటే ఇక్కడ ఏమీ అకపట్టలేదు. ఇక్కడ ఏమన్నా ఉంటే కదా కనబడటానికి లేదు. మరి ఏంటిది అంటే అనంతాకాశంలాగా కేవలం బ్రహ్మాకాశమే తప్ప మరొకటి లేదు అని చెబుతూ ఇది సత్తలాగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా స్వప్న దృష్ట నగరం లాగానే అబద్ధమైనటువంటిది. ఇక్కడ ఎట్టి ద్రవ్యాల వలనను కూడా అది వనర్పబడకపోయినా కూడా అక్కడ ఆనందము అనేటువంటిది లేకపోయినా అత్యాశ్చర్యాన్ని కలిగిస్తూ ప్రకాశిస్తూ ఉన్నది. ఈ అబద్ధమైన దృశ్యము ఎవ్వరూ సృష్టించలేదు, ఎవ్వరూ అనుభవించలేదు. అయినప్పటికీ సత్యములాగానే అది ప్రతీయమానమై ప్రకాశిస్తూ ఉన్నది. మహాప్రళయ సమయంలో బ్రహ్మాదులు సైతం లయమవుతారు అనేటువంటిది నిశ్చితం. అయినప్పుడు వారి సృష్టిని గురించి మనం వేరుగా చెప్పనవసరం లేదు కదా. అలాగే సృష్టికర్త ఎటువంటి వాడవుతాడో జగత్తు కూడా అటువంటిదే అవుతుంది అని శ్రీ వశిష్ఠ దేవులు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.